డైట్ ప్లాన్స్. ఏం తింటున్నావు. ఇంత బక్కగైనా ఇంత బక్కగైనా ఇంత బక్కగైనా. హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు వచ్చేసి డే 6, August 6. మార్నింగ్ సైకిల్ తీసుకొని అయితే వచ్చేసిన 8 కిలోమీటర్స్. రెగ్యులర్గా మనం చేసినది రెగ్యులర్ ప్లేస్ 8 కిలోమీటర్స్ ఉంటుంది ఇంటి దగ్గర నుంచి. సో ఎంత 18 మినిట్స్లో వచ్చేసిన 8 కిలోమీటర్స్. సో 6:22 అవుతుంది ఇప్పుడు, 6:22. సో ఈరోజు ఏం చేద్దామంటే ఫుల్ కార్డియోనే చేద్దాం, మొత్తం కార్డియో చేద్దాం. ఫర్ వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ కార్డియో మొత్తం చేసుకుందాం ఈరోజు. పోదాం. లైటింగ్ ఎక్కడ మంచిగా వస్తుందో చూసుకుంటున్నా, ఎందుకంటే నిన్న మంచిగా సన్ రైజ్ వచ్చింది కానీ ఈరోజు సన్ రైజ్ లేదు, ఏం లేదు, మొత్తం కూల్ కూల్ ఉన్నది. చలో స్టార్ట్ చేద్దాం ఇక వర్కౌట్, కార్డియో వర్కౌట్.
ఎట్లా అనిపించింది వీడియో? నచ్చితే హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఫుల్ కార్డియో వర్కౌట్ డన్. డే 6. 6 రోజులు అయితే కంప్లీట్ చేసినాం. ఇంకా 24 days మాత్రమే ఉంది. చూద్దాం ఎక్కడ బ్రేక్ వస్తుందో. బ్రేక్ రానియకుండానైతే చూసుకుంటా. ఓకే గైస్, సో ఎవ్రీడే 8 o'clock అయితే వీడియో రిలీజ్ అయిపోతుంది. కంపల్సరీగా వీడియోకి లైక్ చేయండి. వీడియో అప్లోడ్ అయ్యి రిలీజ్ కాగానే వీడియోకి లైక్ చేయండి. ఓపెన్ చేసేసి ప్లే బటన్ కొట్టేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమేమి ఎక్సర్సైజ్ కావాలో, మీకు కావాల్సిన ఎక్సర్సైజ్, మీకు ఏం పెయిన్స్ ఉన్నాయో, ఏం ఎక్సర్సైజెస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను చూసుకొని వాటిపైన వర్కౌట్ అయితే చేస్తా. ఓకే, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నేనైతే ప్రొఫెషనల్ అయితే కాదు, జస్ట్ నేను నేర్చుకుంటున్నా. మీరు ఏమైనా ఎక్సర్సైజ్ కావాలని చెప్తే దాన్ని నేను నేర్చుకొని వీడియో రూపంలో మీకు అందిస్తా, అంతే. సో ఇంకా డైట్ ప్లాన్స్, ఏం తింటున్నావు, ఇంత బక్కగైనా. సో ఏం లేదండి, జస్ట్ నైట్ డిన్నర్ స్కిప్ చేసేసిన. ఇదివరకు మంచిగా రైస్ ఇవోటి మంచిగా గట్టిగా తిని వండుకునేటివని, కానీ పాస్ట్ 4 months నుంచి నైట్ డిన్నర్ స్కిప్ చేసేసిన. డిన్నర్లో జస్ట్ 6-7 ఈవినింగ్ 6-7 లోపు ఏదైనా ఒకటి చిన్నగా, జస్ట్ ఒక బనానా కావచ్చు, ఒక యాపిల్ కావచ్చు, కొన్ని గ్రేప్స్ కావచ్చు, లేదంటే బ్రెడ్ కావచ్చు, బ్రెడ్ స్లైసెస్, 2 బ్రెడ్ స్లైసెస్, బ్రౌన్ బ్రెడ్ విత్ పీనట్ బటర్, లేదు అంటే సలాడ్ చేసుకుంటున్నా. అది కాదు అనుకుంటే మన సోయా చంక్స్ ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకుని అవి తింటున్నా. సో ఇట్లా చిన్న చిన్న ఫుడ్ని తీసుకొని 10 వరకు పడుకుంటున్నా. 7కి నా డిన్నర్ కంప్లీట్ అయిపోతే 9 వరకు, అంటే పాస్ట్ 4 months గురించి చెప్తున్నా. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నేను వర్కౌట్ స్టార్ట్ చేసిన, రెడ్యూస్ అయిపోయినా, వెయిట్ అయితే రెడ్యూస్ అయిపోయినా. సో ఆ తర్వాతనే నాకు ఒక థాట్ వచ్చింది, ఎందుకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొద్దు అని చెప్పేసి. సో అందుకోసమే ఇక సైకిల్ని కూడా తీసి మెల్లగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, స్టార్టింగ్లో కొన్ని చిన్న షార్ట్స్ పెట్టేసి, సో దాంతో ఎక్కువ రీచ్ వస్తలే అని చెప్పేసి పెద్ద వీడియోలు స్టార్ట్ చేసిన. అఫ్కోర్స్ తొందరగా రీచ్ అయితే రాదు, టైం పడుతుంది. సో దానికోసం వర్కౌట్ అయితే చేసుకోవాలి మనం. ఓకే, సో నా తిండి అయితే అప్పుడు 4 months బ్యాక్ అయితే వీక్లీ 5 to 6 times అయితే సలాడ్ తీసుకుంటా. సలాడ్లో కీరా, క్యారెట్, బీట్రూట్, ఆనియన్, టొమాటో, మిర్చి, కొరిండర్, చాట్ మసాలా, కొంచెం కర్డ్, పల్లీలు, ఎల్లో చెనా, ఇంకా సో ఇవే మెయిన్గా. ఇవి ఏంటంటే కీరా, క్యారెట్, బీట్రూట్, ఆనియన్, టొమాటో, పల్లీలు, ఎల్లో చెనా, ఈ 7 items కంపల్సరీ ఉంటాయి సలాడ్లో. సో దీనికి అడిషనల్గా నేను ప్రోటీన్ కోసం అని ఇంకేం వేసుకుంటా అంటే అప్పుడప్పుడు సోయా చంక్స్ వేసుకుంటా. సోయా చంక్స్ కాకపోతే పన్నీర్, కాకపోతే చికెన్ వేసుకుంటా. సో ఇట్లా డిఫరెంట్లో ఆ సలాడ్ ట్రై చేసిన, తిన్నా. సో ఈ సలాడ్స్ వల్ల నాకు చాలా 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 హెల్ప్ఫుల్ అయింది. ఆ సలాడ్స్ వల్లనే నా వెయిట్ లాస్ అయిపోయింది. అది సంగతి. సలాడ్స్ వెయిట్ లాస్ జర్నీ చేయాలనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయండి సలాడ్స్. బెస్ట్. కూల్ వాటర్ తీసుకోకండి, వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఫ్రిడ్జ్లో వాటర్ కానీ ఇంకా ఏ వాటర్ కానీ మీరు తాగద్దు. కూల్ వాటర్ అనేది తాగద్దు. నార్మల్ వాటర్ కూడా తాగకండి. లూక్ వామ్, కొంచెం గరం చేసుకోండి, ఆ వాటరే మాత్రమే తాగండి. డైలీ అదే వాటర్ తాగండి.
లూక్ వామ్ వాటర్ వల్ల ఏంటంటే కొంచెం వెయిట్ లాస్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో వాటర్ అయితే కంపల్సరీ మీరు ఏం లేకున్నా 3 to 4 లీటర్స్ కంపల్సరీ పర్ డేకి లూక్ వామ్ వాటర్ తీసుకోండి. ఎవ్రీ టైం మీరు ఎప్పుడైతే వాటర్ తాగాలనుకుంటారో లూక్ వామ్ వాటర్ మాత్రం తీసుకోండి. సో అది కూడా మంచి హెల్ప్ఫుల్.